ఇప్పుడు పెన్ డ్రైవ్లో ఇప్పుడు మీరు చెప్తున్న దానికి 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెంబర్ 1 మామూలుగానే అది మనం డిస్క్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత అన్లొకేట్లో ఉంటే ఓకే, మనం రెండింటిని మెర్జ్ చేసేయచ్చు. ఇదిగో చెప్పాక అన్లొకేట్లో ఉంది. ఓకే, ఇందులో డేటా ఏం లేదు ఇప్పుడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే, ఇప్పుడు అది ఫార్మాట్ చేయడం వల్ల క్లియర్ అయ్యే ప్రాబ్లం కాదు ఇది. ఇప్పుడు మనకి 64 జీబీలో మనకి టోటల్గా యూసేజ్కి వచ్చేది 57.30 జీబీ. దాంట్లో మీకు రన్నింగ్లో ఉంది 32 జీబీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని డిలీట్ చేసేస్తున్నా. దీంట్లో మీ డేటా ఏం లేదు కదా, ఉన్నా కూడా మీరు డిలీట్ అయినా జస్ట్ మన సాఫ్ట్వేర్ యూజ్ చేసి రికవర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు టోటల్గా ఎంత అయింది? 57.30, 57.30. ఓకే, ఇప్పుడు న్యూ వాల్యూమ్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇట్లా అన్లొకేట్లో ఉన్నది వర్కింగ్లోకి రావాలంటే రైట్ క్లిక్ ప్రెస్ చేసి పైన న్యూ సింపుల్ వాల్యూమ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేశాక మీకు ఇట్లా వస్తుంది అనమాట, వెల్కమ్ టు ద న్యూ సెటప్ విజార్డ్ అని చెప్పేసి. నెక్స్ట్ మీకు పార్టీషన్లు కావాలా ఈ పెన్ డ్రైవ్లో, లేకపోతే సింగిల్ యూసేజ్గా కావాలా? బేసిక్గా అందరూ పెన్ డ్రైవ్ సింగిల్ యూసేజ్ కిందే పెట్టుకుంటారు. సో నెక్స్ట్ నేను ఇంక ఎటువంటి చేంజెస్ చేయట్లే ఇక్కడ, నాకు పార్టీషన్ ఏం అవసరం లేదని చెప్పి ఎంతైతే డిస్క్ కెపాసిటీ ఉందో మొత్తం కెపాసిటీని యూజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ డ్రైవ్ లెటర్ ఏం కావాలి అంటుంది. ఇక్కడ మన డ్రైవ్ లెటర్ ఏం ఇవ్వడానికి లేదు, కన్ఫామ్గా ఇవ్వాలి. తర్వాత కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, ఏది హార్డ్ డిస్కుల్లో ఎస్ఎస్డీల్లో అట్లా. ఓకే, సో ఇప్పుడు లెటర్ జీ కింద అసైన్ అయింది. ఇది మీకు జీ ఓకేనా, జీ కావాలా వద్దా? ఇప్పుడు ఇక్కడ సి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి, ఈ సీనే మనం 2 పార్టీషన్లు చేసాం అనుకోండి, 100 జీబీ 100 జీబీ అని. ఇప్పుడు ఇది సి పెట్టి తర్వాతది ఎఫ్ పెట్టామనుకోండి, ఈ రెండింటి మధ్యలో ఏంది నెక్స్ట్ సి తర్వాత వచ్చేది డి కదా, ఇది డి అయిపోయింది అప్పుడు. సో ఇక్కడ సి ఉండి ఇదే 2 పార్టీషన్లు చేసి ఈ డిస్క్ 1ని 2 పార్టీషన్లు చేసి సి అండ్ ఎఫ్ కింద కన్సిడర్ చేసామనుకోండి, దానికి F1 లెటర్ పెట్టాం ఊరక. మనకి ఇక్కడ చూపించేటప్పుడు సి వచ్చేసి ఓఎస్ ఉన్నది, వెంటనే డి వచ్చి మన పెన్ డ్రైవ్ చూపించింది. ఎందుకంటే ఇంకా మధ్యలో ఏ లెటర్ అసైన్ అవ్వాలా, డైరెక్ట్గా ఎఫ్ పెట్టాం మన పార్టీషను. అందువల్ల ఇది ఈ రెండింటి మధ్యలో ఇరుక్కొని కనపడిద్ది. ఎప్పుడు మీరు ఏ పెన్ డ్రైవ్ కానీ ఏ కనెక్ట్ చేసినా కూడా అది డి కింద కన్సిడర్ అయిపోయింది, ఎందుకంటే డి ఖాళీగా ఉంది. డిఫాల్ట్గా డీలోకి వెళ్ళిపోయింది, ఏది కనెక్ట్ చేసినా డిఫాల్ట్గా డీలోకి వెళ్ళిపోయింది. అందుకని సీక్వెన్స్లో పెట్టుకోవాలి. ఇది సి అంటే దాని తర్వాత పార్టీషన్ డి అనే మనం నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, ఆ లెటర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు జీ కింద కన్సిడర్ అవుతుంది. ఓకే జీ, నెక్స్ట్ ప్రెస్ చేసాం. ఎన్టీఎఫ్ఎస్లో కావాలా ఈఎక్స్ప్యాట్లో కావాలా అని అడుగుతుంది. మీరు ఇప్పుడు సిస్టానికి ల్యాప్టాప్కి వాడతారంటే ఎన్టీఎఫ్ఎస్ యూజ్ చేసుకోవచ్చు. డూ నాట్ ఫార్మేట్ దిస్ వాల్యూమ్, దీన్ని ఫార్మేట్ చేయొద్దు. లేదు దీన్ని ఫార్మేట్ చేయండి, నాకు ఎన్టీఎఫ్ఎస్ అనే ఫైల్ సిస్టంలో కావాలి. ఇది యూనిట్ సైజు ఎంతలో లొకేట్ చేసి మీకు ఫార్మేట్ చేయాలని అడుగుతుంది. డిఫాల్ట్గా దీనికి ఎంత అయితే క్యాపబిలిటీ ఉందో డిఫాల్ట్గా ప్రోగ్రామింగ్ ఎట్లా జరిగిందో అదే ఇవ్వండి. నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు, సంథింగ్ ఏదైనా పర్వాలేదు, నాకు పని అయిపోవాలనుకుంటే డిఫాల్ట్లో పెట్టుకోవటమే. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మీరు నేమ్ అనమాట, పెన్ డ్రైవ్ అని పెట్టుకోవచ్చు, పలానా సాఫ్ట్వేర్లో ఉందంటే సాఫ్ట్వేర్ అని పెట్టుకోవచ్చు, పర్సనల్ అయితే పర్సనల్ అని పెట్టుకోవచ్చు, ఎట్లనే పెట్టుకోవచ్చు. పర్ఫామే క్విక్ ఫార్మేట్ ఉంది, చెప్పా కదా మీకు ఇంతకుముందు. క్విక్ ఫార్మేట్ అంటే 1 minute అయిపోయింది. అదే క్విక్ ఫార్మేట్ టిక్ తీసి మనం కానీ ఇప్పుడు నెక్స్ట్ కొట్టామంటే ఈ పెన్ డ్రైవ్ మీరు ఎప్పటి నుంచి కొన్నారో ఏంది అంటే కంటిన్యూగా వాడుతున్నారు, డేటా వేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు అంటే చాలా టైం పట్టిద్ది. కొత్త పెన్ డ్రైవ్ అయితే ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే దాంట్లో ఏం డేటా లేదు కదా ముందు క్లీన్ చేయడానికి ప్రీవియస్గా. ఓకే పర్ఫామే క్విక్ ఫార్మేట్, నెక్స్ట్ ఫినిష్. ఇప్పుడు మనకి యూసేజ్లోకి వచ్చింది చూడండి. ఓకే, ప్రాసెస్ జరుగుతుంది, అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, చూసారుగా టోటల్గా మొత్తం మీ జీబీ అయితే కనిపిస్తుంది. ఓకే, ఫుల్గా అంటే ఎంతైతే అలోకేట్ అయ్యిందో ఆ మొత్తం మీకు యూసేజ్కి వచ్చేసింది. ఇప్పుడు కొంతమంది హార్డ్ డిస్క్ తీసుకొని వస్తారు కస్టమర్లు మీ దగ్గరికి,
ఒక 500 జీబీ అనుకోండి, దాంట్లో 320 మాత్రమే యూసేజ్కి ఉందండి, మిగతా డేటా కనపడట్లేదు, అదేదో ప్రాబ్లం అనుకుంటా అంటే వాళ్ళే ఊహించేసుకుంటారు ఇదంతా. ఓకే. ఓకే, మీకైతే 32 జీబీ ఉంది, డేటా రాలేదన్నది ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా. ఇంకేమైనా డౌట్ ఉందా? అదో దాని గురించే డౌట్ క్లియరెన్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో అన్లోకేట్ అయిన స్పేస్ అనేది మనం కలిపి